పశువులకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలని పశు వైద్యులు డాక్టర్ పి లక్ష్మణరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలోని వంజరపుగూడలో వైఎస్ఆర్ పశు విజ్ఞాన పడి కార్యక్రమంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు గర్భకుశ వ్యాధులకు చికిత్స మరియు ఆడపియ్యలకు బ్రుసెల్సిన్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అలాగే వర్షాకాలం వచ్చే జబ్బువాపు, గొంతువాపు, ముద్ద చర్మ వ్యాధులకు, గొర్రెలు మేకలకు వచ్చే చిటుకు వ్యాధి, మూతుపుడ్లు, ముసరా వ్యాధులకు టీకాలు వేశారు. అనంతరం పశు వ్యాధి సంబంధిత మందులను పంపిణీ చేశారు. అలానే వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవల గురించి పాడి రైతులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయకులు కె మణికంఠేశ్వరి, నిమ్మక శరత్, ఆరిక పవన్, సీమల గణేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దసరా గుమ్మలక్ష్మీపురం మండలంలో వర్షాకాలంలో వచ్చే పశువులకు వచ్చే జబ్బుల గురించి మరియు వాటికి వచ్చిన అనారోగ్యానికి పాలైన పశువులకు సంబంధించి ప్రతి గ్రామంలో ఉన్న పశువులకి టీకాలు కానీ లేదా నాలుగు మందు కానీ అదేవిధంగా వాటికి సంబంధించిన మందులను గవర్నమెంట్ ద్వారా ప్రతి నెలలో అలానా పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు పెట్టి అక్కడ ఉన్న జనాలకి మరియు రైతులకు మోటివేట్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ వర్షాకాలంలో వచ్చే జబ్బులైనటువంటి గొంతువాపు కానీ, అదే పెద్దవాటిలో అయితే ఆవులు కానీ, గేదెలు, వీటిలో గొంతువాపు లేదా మూతుపుండ్ల వ్యాధి, అదేవిధంగా గాలికుంట వ్యాధి, నెక్స్ట్ జబ్బువాపు మరియు గొంతువాపు వాటికి సంబంధించిన టీకాలను వేయడం జరుగుతుంది. మరియు గొర్రెలకు, మేకలకు సంబంధించి చిట్టుకు రాగము మరియు చిన్నపాలుడు వ్యాధి అంటే పీపీఆర్ కానీ, అదేవిధంగా ఎంటెరోటాక్సిమియా చిటిక వ్యాధి, అది దానికి సంబంధించి టీకాలు వేయడము జరుగుతుంది. మరి కోళ్ళకు సంబంధించి నియోమైసిన్ పౌడర్లు కానీ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పశు విజ్ఞాన బడి అనే బడులు కూడా నిర్వహించడం జరుగుతుంది రైతులకి. ఈ బడుల్లో ఏంటంటే మేకలకు కానీ, గొర్రెలకు కానీ వచ్చే వ్యాధులకు సంబంధించి వచ్చే వ్యాధుల గురించి వివరించడం ద్వారా మరియు ఆవుల్ని పెంచుకోవడం ద్వారా ఉండే లాభాల గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆవుల్ని పెంచుకోవడం ద్వారా వాటికి వచ్చే పాలను వినియోగించుకోవడం ద్వారా పాలను కూడా వినియోగించుకోవాలని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మేకలు, గొర్రెలకు సంబంధించి అయితే వాటికి సంబంధించిన వ్యాధులు అనగా ఈ ఎంటెరోటాక్సిమియా అంటే చిటిక వ్యాధి కానీ, లేదా పీపీఆర్ చిన్నపాడు వ్యాధి, ముసురు వ్యాధికి సంబంధించిన టీకాలు కానీ లేదా వాటికి సంబంధించిన మందులను కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మండలంలో ఉన్న అన్ని పంచాయతీలు ఉన్న గ్రామాల్లో కూడా మేము పర్యటించి గ్రామాల్లో ఉన్న పశువులకి వాటికి సంబంధించిన జబ్బులు ఏవైనా జబ్బు చేసినప్పుడు వాటికి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పశువుల నుంచి కూడా మనుషులకు వచ్చే రోగాలు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో జూనోటిక్ వ్యాధులు అంటారు. ఆ జూనోటిక్ వ్యాధులు అంటే వాటికి సంబంధించి ఒకవేళ కుక్కలు కానీ, పెంపుడు జంతువులు అయితే కుక్కలు ఉన్నాయి కదా, వాటి నుంచి ర్యాబీస్ కానీ, లేదంటే అదేవిధంగా పశువులు ఉన్నాయి, పశువుల నుంచి వచ్చే ఆంథ్రాక్స్ వ్యాధి కానీ, ఈ వ్యాధులు కూడా ప్రబలకుండా మేము ముందుగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ విధంగా అన్ని గ్రామాల్లో ఉన్న పశు పెంపకదారులు కూడా తెలియజేయండి ఏమన్నా ఈ వర్షాకాలంలో వచ్చే జబ్బులకు సంబంధించి టీకాలు కానీ, లేదు అంటే వాటికి సంబంధించిన మందులు కానీ, అదేవిధంగా నాలుగు మందులు పట్టుకోవాలని చెప్పుకుంటున్నాము. ఇంకా ఏమంటే ముందుగా చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నమాట.